సో రజనీ గారు ఈ రోజున మొత్తం అంటే ఒక కార్మిక శాఖని లేకపోతే అంగన్వాడీ మహిళలని లేదా ఎవరైతే మా వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెప్పుకున్నారో వాళ్ళు కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి. నిన్న ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఏదో చర్చలు సఫలమైనవి, వాళ్ళ నిరసన లేదని చెప్తున్నారు. కానీ అంగన్వాడీ మహిళలు వాళ్ళే పాపం చేశారు మేడం. ఆయన ఇచ్చిన హామీనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా కూడా ₹1000 అదనంగా ఇస్తాను, మన ప్రభుత్వం రాగానే, మీ అన్న రాగానే, మీ తమ్ముడు రాగానే అని చెప్పి ఆయన చెప్పిన మాటలే కదా ఈ రోజున వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం కానివ్వండి, బలవంతంగా అరెస్టులు చేయడం కానివ్వండి, ఎలా చూడాలి ఇవన్నీ? ముఖ్యంగా ఎస్మా ఎసెన్షియల్ విషయాల్లో చేస్తారు. అసలు ఎస్మా చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీలో ఒక అత్యవసర విభాగాలే ఉంటాయి. ఒక మున్సిపాలిటీ ఉంటుందా, లేకపోతే ఒక విద్యాశాఖ అంటే ఒక వైద్య శాఖ ఉంటుందా, లేకపోతే ఒక విద్యుత్ శాఖ, లేకపోతే ఒక ఫైర్ ఇంజన్కి సంబంధించిన ఇలా కొన్ని అత్యవసర సేవలు. ఈ ఎమర్జెన్సీ అన్నమాట. ఎస్మా అంటేనే ఎమర్జెన్సీకి సంబంధించింది. మరి ఏమంతా ఎమర్జెన్సీ వచ్చినాయి అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి? పిల్లలకి కోడిగుడ్లు పప్పు ఉప్పులు ఇవ్వకపోతే ఆగిపోయిందా? రాష్ట్రం స్తంభించిపోయిందా? 11,500తో గ్యాసులు కొనుక్కొని పప్పులు ఉప్పులు వండుకొని ఇంటద్దెలు ఏది దానికి సంబంధించిన అద్దెలు కట్టుకొని కరెంటు బిల్లులు కట్టుకొని వాళ్ళకి ఎంత మిగిలిందిరా చిల్లర అంటే 5,000నండి. వాలంటీర్కి ఎంతో వీళ్ళకి అంతే. ఈ మధ్య వాలంటీర్లు వచ్చి అడుగుతున్నారు, 11,500 వాళ్ళే ధర్నా చేస్తున్నారు, 5,000 వాళ్ళు మళ్ళీ నోరు మూసుకొని పని చేస్తున్నాం ఏంటి? మనకేం చైతన్యం వద్దా? 10th చదువుకున్నోడికి 11,500 ఇస్తే డిగ్రీ చదువుకున్నాడు మనకు 5,000 ఏంటి? దీనికి మళ్ళీ తొక్కలో సేవా దృక్పథం ఏంటి? మేము సేవ చేయడానికి డిగ్రీ చదివామా? ఈరోజు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినోడు 2.5 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటాం, ముందొక వెహికల్ వెనకొక వెహికల్, లక్షల కోట్లు ఖర్చులు పెట్టుకొని తిరుగుతుంటాయి. ఈరోజు డిగ్రీ చదువుకున్న యువతరం సేవ చేయండి అని మదర్ తెరిసా వారసుల్లాగా పంపించడం ఏంటండి? వీళ్ళు చెప్పారేంది సేవ చేస్తామని? మీరు చేయరా సేవ? మీరు జీతాలు వదిలేసుకోవచ్చుగా. సేవ కోసం వచ్చినోడు ఎందుకు ముందు ఒక కారు వెనకొక కారు పెట్రోల్ దానిగా మీకు ఎందుకు ఇల్లు ఇవ్వాలి? మీ సొంత ఇళ్ళు లేవా? మీ ఇంట్లో మీరు ఉండండి, సేవ చేయండి. రాష్ట్రానికి సేవ చేస్తాం, మాకు సేవ చేసే అవకాశం కల్పించండి, మా నియోజకవర్గంలో మాకు సీట్ ఇవ్వండి అంటే ఏం చేస్తావు? నీ నియోజకవర్గంలో 4-5 బంగ్లాలు కనుక్కుంటావా? కొంటావా? 2-3 కంపెనీలు పెట్టుకుంటావా? వ్యాపారస్తుడికి పోయి సీట్ ఇస్తే వ్యాపారమే చేస్తారండి. ఈరోజు గుంటూరు ఈస్ట్కి గుంటూరు వెస్ట్కు చూసుకుంటే మద్దాలగిరి గారు విచ్చలవిడిగా గాలి వీసినప్పుడు కూడా టీడీపీ నియోజకవర్గం అందరూ దగ్గరుండి గెలిపించుకున్నారు. వాడు ఒక వ్యాపారస్తుడు. వైసీపీ ఎక్కడ దెబ్బ కొడతాడని గిరిగారు సర్దుకొని వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఒక వ్యాపారస్తుడిని తీసుకొచ్చి రాజకీయంలో పెడితే వాడు వ్యాపారం దెబ్బతీస్తాడా? నేను వ్యాపారం ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తాడే కానీ సేవ ఎట్లా చేస్తాడు? ఏమన్నా ఏం తెలుసని మాట్లాడతాడు? గుంటూరులో ఏం చేశాడని? ఈరోజు అంతా కష్టపడి నీలో తలమానికమైపోయి నీకు లాల్ సలాం అన్నోడే వాడిని వదిలేసి మళ్ళీ విడుదల రజనక్కని తీసుకొచ్చావండి. ఎందుకే మన తెలుగుదేశం కార్యకర్తలు ఏదండి ఆవిడ బంగ్లానా ఆఫీస్ మీద రాళ్ళు వేసి కొట్టారంట. ఆ రోజు అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, సీసీ ఫుటేజ్ అడుగడుగునా ఉన్నాయి. వాళ్ళు అక్కడ పాలాభిషేకం చేస్తారు, బైకులతో అటు ఇటు రౌండ్ వేస్తారు, దండలు వేస్తారు. వాళ్ళు తెలుగు జాతి మనుగడని కాపాడిన నందమూరి తారక రామారావు అంటూ జై కొడతారు. దాని ఎదురుగా నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావు, దాని మీద రాళ్ళు వేసారని చెప్పావు. పిల్లలు రాళ్ళు తెచ్చుకొని వస్తారా? పాల ప్యాకెట్లు దండలు తీసుకొని వస్తారా? అయినా అది పగలగొట్టింది గిరిగారని ఎందుకు అనుకో? ఇక్కడ ఏరియాలో ఎవడొచ్చినా గెలవనివ్వరు కదా. అప్పిరెడ్డి గారు కొద్ది గొప్ప విజలు ఉంది కదా, వాళ్ళని ఎందుకు అనుకో? మీ మరిది రావట్లేదండి, మీ విడతల గోపాను ఎందుకు అనుకో? లేకపోతే సీన్ పెంచడం కోసం నువ్వే బాగా కొట్టుకున్నావు అని అందరికీ డౌట్లే. అంటే ఎంత జనాల్లోకి వెళ్ళినా ఎవరు నేను దేకట్లేదని, ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలని నీ రాళ్ళు వేసుకుని నువ్వే బాగా కొట్టుకొని నా పగిలి కొట్టేస్తారా? అయినా నేను వెనుకంచి వెయ్యొద్దమ్మా, ముందుకే వెళ్ళు, నడవడం నేర్చుకోండి. వెనకంజ వేయను అని ఏడున్నోళ్ళు ఆడే ఉంటే చిలకరూపేటలో ఏం వేసావక్క? చిలకరూపేట రజనమ్మ కంచుకోట పాట మార్చి మళ్ళీ ఎవడో పాట రేసి గుంటూరులో ఎగురుతుంది వైసీపీ ఫ్యాను, తిరిగేది రజనమ్మ ఫ్యాన్ అని. ఏంటిది? ఊరంతా ఫ్లెక్సీలు వేయించుకుంటావు, అదిరిపోయే కలర్ఫుల్ చీరలు, ఆ పోచంపల్లి గద్వాలు, అసలు అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? నీ ఫ్లెక్సీ చూడగానే బ్లౌజ్కి ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్ చేయించావా, థ్రెడ్ వర్క్ చేయించావా? ఇవే చూస్తుంటాం మేము. ఇంకేముంది ఆడ చెప్పుకుని చావడానికి? దారి పొడుగున చిలకరూపేట మొత్తం ఫ్లెక్సీలు. ఇప్పుడు ఆగినాయి అక్కడ కాస్త. ఇప్పుడు మొత్తం అరే నీకు ముందే సీట్ ఇచ్చి ఏం చేశాడంటే క్రిస్మస్ పండగకి శుభాకాంక్షలు అని గుంటూరు మొత్తం ఫ్లెక్సీలు. మళ్ళీ క్రిస్మస్ తర్వాత ఏమొచ్చింది? జనవరి 1 శుభాకాంక్షలు. మళ్ళీ సంక్రాంతి కూడా రానేలేదు, మళ్ళీ బజార్లన్నీ ఫ్లెక్సీలు కట్టేసు, పెద్ద ఫ్లెక్సీలు. ఎటు చూసినా నువ్వే. కానీ ఓటు వేసేటప్పుడు ఆచితూచి నీ ఫోటో చూడకుండా భయంగా జాగ్రత్తగా వేస్తారు ఓటు. గుర్తుపెట్టుకో. జనాల్లో ప్రచారం చేయాలా, జనాల్ని ప్రభావితం చేయాలా, జనాలకు పనులు చేయాలా? నువ్వు చిలకరూపేటలో పనిచేస్తుంటే దడుచుకొని ఇక్కడ వచ్చి ఉండేదావు. ఎందుకంటే చిలకరూపేటలో నీకు గనక స్థానబలం ఉంటే, ప్రజాబలం ఉంటే అది దాటుకొని ఇక్కడ దాకా రావు. సరే ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఏం చేసావు, అక్కడ ఏం చేసి వచ్చావు చెప్పు. మీ వాళ్ళు చిలకరూపేట వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేపిస్తాం గుంటూరులో. చిలకరూపేట వాళ్ళు మొత్తాన్ని బ్యానర్లు ఎక్కించి వాళ్ళతో చెప్పిస్తాం. మా అక్క మమ్మల్ని కాదని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చుక్కగా వెలగాలని, అరుంధతి చుక్కగా కనపడాలని,
జగనన్నకు మాట ఇచ్చింది, ఈ సజ్జల బాబాయ్ చెప్తే వచ్చింది అంటూ మీ చిలకరూపేట వాళ్ళతో ప్రచారం చేపిస్తాం. ఎవరు అక్కర్లా. మా నెవరు కొట్టి మాకు అన్యాయం చేసి గెలిపించుకున్నందుకు ఏం చేసావే? ఒక బాత్రూమ్లు కట్టించావా? ఒక బస్ స్టాండ్ కట్టించావా? నువ్వు నడిస్తే వీడియో, నువ్వు కూర్చుంటే వీడియో, నువ్వు నవ్వితే వీడియో, నువ్వు దండం పెడితే వీడియో, నువ్వు వెనక్కి తిరిగితే వీడియో. ఈ ఫేస్బుక్లు, ట్విట్టర్లు, షార్ట్ ఫిలిమ్స్ ఏంటివి? ఒక ఎమ్మెల్యే ఇలా నాకు కనపడాలి. నువ్వేమన్నా సినిమా ప్రమోషన్స్లో ఉన్నావా? ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న సేవా దృక్పథం ఉన్న వాళ్ళు ఇన్ని చాట్లు ఎందుకు కనపడుతున్నారు? మీరు ఏ రకంగా ప్రచారం చేసుకోవడానికి వచ్చారు? మీరు చీరల ప్రచారం, చందన బ్రదర్స్ అడ్వర్టైజ్మెంట్ తీయడానికి వచ్చావు. నువ్వు బొమ్మన బ్రదర్స్ తోటితో టైప్ చేసుకొని వచ్చావా? ఇదే నువ్వు చేసేది. సో ఖచ్చితంగా చిలకరూపేట తీసేస్తే గుంటూరు ఒక కంచు కోట లాంటిది గుర్తుపెట్టుకో. వైసీపీ గాలి వీచినా సరే ఇక టీడీపీ అడ్డ. ఈరోజు దొంగ కేసులు వేసావు, దారిని పోయే పోరగాళ్ళ మీద కేసేసావు. మొగుడు పెళ్ళాలు పోతుంటే పెళ్ళాన్ని ఆపి మొగుడిని ఎక్కించుకెళ్ళారు. అంటే ఎక్కువ మంది కనపడాలి. వేసి 4 రాళ్ళు 130 మందిని తెచ్చావు. ఏం ఉపయోగం చెప్పు? పాప సీఏ గారికి ఏం కేసు రాయాలో అర్థం కావట్లేదు. నేను అడిగాను, సార్ కెమెరాలు ఉన్నాయి చూసారా? అవన్నీ చూడలేదండి, చూస్తున్నామండి. అనుమానితులు తెచ్చామండి. ఎవడురా నీకు అనుమానితులు అంటూ ఈరోజు ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు. ఎవరు నీకు అనుమానితులు? దారిని పోయి వాళ్ళని రాళ్ళు తీసుకొచ్చి కొట్టారా ఎవడన్నా? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని కస్టడీలో పెడతారు? సో ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పడుతుందని ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గొప్పగా అభ్యుదయ భావాలతో రాజకీయంగా సేవా దృక్పథంతో ఉండే వాళ్ళకే సీట్లు ఇస్తారు. యువతరాన్ని స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా పెనుమార్పు బిగినవుతుంది. ఓట్లని నీ కాపు కమ్యూనిటీ సీట్లతో, ఏది నీ ఇంటి కాపు బిడ్డని అని చెప్పి నువ్వు ఎలా వస్తున్నావో వస్తారు. సరైన కాపోళ్ళు వస్తారు. సరిగ్గా సమాధానం చెప్పు.